ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మనీషా. ఈరోజు మన ఈ వీడియోలో నేనైతే మీకు చిలకడ దుంపతో చేసే రుచికరమైన బొబ్బట్లు చూపించబోతున్నానండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి హెల్దీ వేలో. వీటిని చేయడానికి మెయిన్గా చిలకడ దుంపలు, బెల్లము, మైదా, గోధుమ పిండి ఉంటే చాలండి. ఫాస్ట్గా చేసుకోవచ్చు. మనం ఎటువంటి పిండి నానబెట్టాల్సిన అవసరం లేదు, రుబ్బాల్సిన అవసరం కూడా లేదండి. వీటికి స్వీట్ బొబ్బట్లు ఎలా చేయాలో వీడియోలోకి రండి చూద్దాం. ముందుగా అయితే నేను చిలకడ దుంపలను వాటికి ఇసుక లేకుండా ముందుగానే మంచిగా వాష్ చేసి పెట్టుకున్నానండి. చిలకడ దుంపలు మనకు లావుగా కంటే సన్నగా ఉంటాయి కదండి, అవి అయితేనే చాలా స్వీట్ ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి. నేనైతే వీటిని ఇక్కడ కుక్కర్లో ఉడకబెట్టేస్తున్నానండి. నార్మల్గా కూడా ఉడకబెట్టవచ్చు, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. కుక్కర్ అయితే మనకి ఈజీ కాబట్టి కుక్కర్లోనే కొద్దిగా వాటర్ వేసి ఉడికించేసేస్తున్నానండి. ఇక్కడ మనకు ఒక 4 విజిల్లు వస్తే సరిపోతాయి. ఎందుకంటే ఇవి చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. మంచిగా మనకు ఉడికేసినాయి కదండి. అలాగే వీటిపైన ఉన్నటువంటి చిక్కును కూడా తీసేసుకుందాం చల్లారినాక. చిలకడ దుంపలను ఒక్కొక్క ఏరియాలో ఒక్కో విధంగా పిలుస్తారు. ఇక్కడైతే మొర్రం గడ్డలు అని కూడా అంటారంట. మా ఏరియాలో అయితే వీటిని జంచుగడ్డలు అని కూడా అంటాము. ఇది ఒక చిన్న మొలక ఉంటే చాలు మొత్తం అల్లుకుపోతుంది. ఇది చిన్న చిన్న పొదల్లాగా. ఈ విధంగా అయితే వీటిని చల్లారిన తర్వాత చిక్కు తీసి పెట్టేసుకున్నాక మనం మెత్తగా వీటిని చేసేసుకోవాలండి. చిన్న ముద్దలాగా అయ్యే వరకు మనకి ఏం ఉండలు లేకుండా మెత్తగా చేసేసుకోవాలి. మనం రుబ్బినా కూడా సెట్ అవుతుంది. అలాగే మనకు మెత్తగా ఉడికినాయి కాబట్టి చేత్తో కూడా కొద్దిగా ప్రెస్ చేస్తే కూడా మనకు సరిపోతుందండి. చిలకడ దుంపలు మనకు ఒక పిండి ముద్దలాగా రౌండ్ బాల్ షేప్లో అయ్యే విధంగా అయితే మెత్తగా ప్రెస్ చేసుకుంటే సెట్ అవుతుందండి. నేను వీడియోలో చూపిస్తున్నా కదండి, అలా అవ్వాలండి. రౌండ్గా బాల్ షేప్లో మెత్తగా మనకు గుజ్జులా అనిపిస్తుంటుంది. అప్పుడే మెత్తగా మనకు చేతికి తాకంగానే. నెక్స్ట్ మనము వీటి కోసం చపాతీని చేద్దామండి. ఇందులోకి 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి. కొంతమందికి మైదా అంటే ఇష్టం ఉండదు కాబట్టి మైదా ప్లేస్లో గోధుమ పిండి వేసుకున్నా కూడా సరిపోతుందండి. వీటిని అయితే కలిపేసి పెట్టుకుందాము. కొద్దిగా ఇందులోకి సాల్ట్, పసుపును కూడా యాడ్ చేద్దామండి. సాల్ట్ వేయడం వలన మనకు కొద్దిగా టేస్ట్ అనిపిస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఆయిల్ యాడ్ చేయండి. కాకపోతే కొద్దిగా టేస్ట్ తేడా అనిపిస్తుంది. దేని టేస్ట్ దానికే ఉంటుంది కదండి. చాలా వరకు నెయ్యి అంటే పడదు, వాళ్ళు ఇంకా ఆయిల్ అప్లై చేసుకుంటే ఏం కాదండి. నార్మల్గా చపాతీకి తడిపే విధంగానే తడిపేయండి. కాకపోతే కొద్దిగా మెత్తగా ఉండేటట్టు, లూజ్గా ఉండేటట్టు తడిపేసుకుందాం. ఒక 10 నిమిషాల పాటు ఈ పిండి ముద్దను అలాగే పెట్టేసుకుందామండి. ఈలోపు మనము బెల్లం పాకంని తయారు చేసేసుకుందామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి 1/2 కప్పు వరకు వాటర్ తీసుకోండి. ఆ వాటర్ మరుగుతున్నప్పుడు సన్నగా తురిమిన బెల్లం ఉంటుంది కదండి, అది 1 కప్పు అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. బెల్లంని తీసేసుకుందాం. ఈ బెల్లం అంతా ఉండలు లేకుండా స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచేసి కలిపేసుకుందామండి. బెల్లంని సన్నగా తురిమి పెట్టుకుంటే మనకు తొందరగా అనేది కరిగిపోతుందండి. బెల్లం ఉండలు లేకుండా స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక 5 నిమిషాల పాటు కలిపేసుకుంటే మనకు ఇందులో ఉన్నటువంటి ఉండలన్నీ కరిగిపోతాయండి. అలాగే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బెల్లం మొత్తం కరిగినాక ఈ బెల్లంని మొత్తం వడకట్టేసుకుంటున్నా అండి నేను ఇక్కడ. మీరు కూడా ఇలా వడకట్టి పెట్టుకోండి. ఎందుకంటే చాలా చెత్త ఉంటుంది అడుగున, బెల్లం అడుగు భాగంలో ఇసుక లాంటిది కూడా ఉంటుంది కాబట్టి వడకట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి నేను వడకట్టుకున్న బెల్లంని వేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మరిగించేసుకుంటున్నానండి. ఇందులోకి ఒక 2 యాలకులు పొడి ఉంటే కూడా పొడి యాడ్ చేయండి. అలాగే నెయ్యిని కూడా వేసేస్తున్నాను. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉందామండి. నేను ముందుగానే బెల్లంని ఎందుకు వడకట్టానంటే బెల్లం కాస్త చిక్కపడ్డదంటే మనం వడకట్టినప్పుడు అడుగున ఉన్నటువంటి ఇసుక రాదు కాబట్టి కాస్త బెల్లం కరగంగానే వడకట్టి పెట్టుకున్నా. ఇది మనకు పాకం రావాల్సిన అవసరం లేదు. మనకు చూడడానికి కొద్దిగా జిగటలా బంకలా కనిపిస్తుంది కదండి, అంతవరకు వస్తే చాలండి. దీనికి సపరేట్గా పాకం అంటూ ఏం అవసరం ఉండదండి.
కాస్త చిక్క పడిన తర్వాత మనం చిలగడ దుంప ముద్ద ఉంది కదండి, దాన్ని ఇందులోకి యాడ్ చేసి కలిపేసుకుందామండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచేసి మనం 1/2 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనం తీసుకున్న చిలకడ దుంపలకైతే. మీకు ఇంకొకటి ఏంటంటే, మీరు తీసుకున్నటువంటి బెల్లం పాకం ఎక్కువ అనిపిస్తుంటే ఒకవేళ కొద్దిగా పక్కకి తీసి పెట్టుకోండి, కలుపుతున్నప్పుడు వేసేసుకుంటే సెట్ అవుతుంది. మరీ ఎక్కువ అయితే జోరుగా అవుతుంది కదా, మనకు ఈ పూర్ణం అనేది మంచిగా ఉండదు, మరీ జోరుగా అయితే రావు. కాబట్టి బెల్లం పాకం ఎక్కువ అనిపిస్తే కొద్దిగా పక్కకు తీసుకొని కలుపుతున్నప్పుడు యాడ్ చేసుకున్నా కూడా సెట్ అవుతుందండి. నేను తీసుకున్న ఇక్కడ 1/2 కప్పు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయాయి. నాకు ఇక్కడ రౌండ్ షేప్ బాల్ లాగా కూడా వస్తున్నాయి. ఈ పూర్ణాన్ని మొత్తము ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచేసి కలిపేసుకుందామండి బాగా. ఈ పూర్ణం రెడీ అయిందని మనకు ఎలా తెలుస్తుందంటే, గిన్నె నుండి సపరేట్ ముద్దలా అవుతుంది కదండి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. అంతలోపు మనం ముందుగానే తడిపి పెట్టుకున్నటువంటి పిండి కూడా చిన్న చిన్న బాల్ లాగా ఉండల్లాగా చేసి పెట్టేసుకుందాం. మనకు తొందరగా అయిపోతుందండి ఈ ప్రాసెస్ కూడా. నేను తీసుకున్న 1 కప్ మైదా, 1 కప్ గోధుమ పిండికి నాకు 7 బాల్స్ అయినాయి. అలాగే ఈ పూర్ణం కూడా చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టేసుకుందామండి, మనకు తొందరగా అవుతుందండి. నాకు ఇక్కడ ఇవి కూడా 7 బాల్స్ అయినాయండి, కరెక్ట్గా సెట్ అవుతుంది. నేను తీసుకున్న పిండికి ఇక్కడ ఉన్నటువంటి పూర్ణంకి కరెక్ట్గా సరిపోతుందండి. మనం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి, మనకు నార్మల్గా షాపులలో భక్షాల కవర్ అని దొరుకుతుంది కదండి, అది ఉంటేనేమో ఓకే. ఇంకా లేకపోతే మనం నార్మల్గా ఇంట్లో ఉన్నటువంటి కవర్స్ ఉంటాయి కదండి, కాస్త మందంపాటిది తీసుకొని దానికి ఆయిల్ రుద్దేసుకొని మనం తీసుకున్నటువంటి పిండి ముద్దను కాస్త పూరి సైజు వచ్చే వరకు చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ పెట్టుకుంటూ చేసుకోవడమేనండి. అలాగే మనం రౌండ్గా పెట్టుకున్నటువంటి పూర్ణం ముద్దను కూడా అందులో పెట్టి వాటి ఎడ్జులు మొత్తం క్లోజ్ చేసేసుకుందామండి. అది రౌండ్ షేప్లో ఉంది కదండి బాల్, ఆ విధంగానే క్లోజ్ చేసేసుకుందాం. లాస్ట్ ఎక్స్ట్రా ఉన్న పిండిని కూడా తీసేద్దాం. ఇలా తీసేసినప్పుడు మనం రౌండ్ షేప్లో చిన్న వడిలాగా తిప్పేసి ప్రెస్ చేసేసుకొని మళ్ళీ పూరిలాగా ప్రెస్ చేయడమేనండి. కాస్త ఆయిల్ అప్లై చేసుకొని చేస్తున్నప్పుడు మనం లోపల పెట్టినటువంటి చిలకడ దుంప పూర్ణము ఒకే దగ్గర కాకుండా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ప్రెస్ చేయాలండి. ఒకే దగ్గర కాకుండా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ప్రెస్ చేస్తే మనకు స్వీట్ అనేది సరిపోతుంది కరెక్ట్గా. చేతికి ఆయిల్ ఉండి మనం తీసుకున్నటువంటి పిండిని కాస్త లూజ్గా తడిపామంటే ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదండి, అదే సాగిపోతుంది. ఒక నార్మల్గా ప్రెస్ చేయంగానే మనకి ఇది కాస్త చపాతీ సైజు రాగానే పెంకు పైన కాల్ చేసుకోవడమేనండి. సైజులు అనేవి ఇంకా మన ఇష్టం అండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా నేను ఇంతకు ముందుకు ఒకసారి చేసిన, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి, ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చాయి. మళ్ళీ చేయమంటే మళ్ళీ చేస్తున్నా, కాకపోతే అప్పుడు నాకు ఛానల్ లేదు, ఇప్పుడు ఛానల్ ఉంది అంతేనండి. పెంకు పైన కాల్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే, మనకు పెంకుకు అడుగు భాగంలో ఆయిల్ ఉండాలి. ఆయిల్ లేకపోతే మనం తీసుకున్నటువంటి బొబ్బట్లు పెంకుకే అతుక్కుంటాయి, కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ ఉండేలా చూసుకోండి. మనం ఇక్కడ నేనైతే ఇక్కడ ఆయిల్ ప్లస్ నెయ్యి కరిగించేసి పెట్టుకున్నాను పక్కన, అదే అప్లై చేస్తున్నానండి. మీకు నెయ్యి వద్దు అంటే ఆయిల్తోనే కాల్ చేసుకుంటే మనకు సెట్ అవుతుందండి బొబ్బట్లు. ఫ్లేమ్లోనే ఉంచేసి 2 వైపులా చక్కగా కాల్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వేడి వేడి బొబ్బట్లు ఒక 2 days వరకైనా సరే ఫ్రెష్గా ఉంటాయండి, ఎటువంటి స్మెల్ ఉండదు. అదేనండి ఈ బొబ్బట్లు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి.